హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో నేను దాల్ అండ్ రైస్ రెసిపీ పిల్లలకి ఎలా చేయాలో చెప్తున్నాను. దానికోసం మనం ఫస్ట్గా కొంచెం కందిపప్పు, ఒక పీసు క్యారెట్, కొన్ని మిరియాలు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న కందిపప్పు, క్యారెట్, ఒక మిరియాలు మిక్సీ జార్కి వేసుకోండి. ఒక మిరియాలు వేసుకోండి, 2 మిరియాలు వద్దు, ఎందుకంటే పిల్లలకి మనము ఎక్కువ కారం ఇవ్వటం మంచిది కాదు. అందుకని ఒక మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానికి మనం కొంచెం బాయిల్డ్ రైస్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఎంత తినాలో అంతే వేసుకుంటే సరిపోతుంది. పిల్లల్ని బట్టి వాళ్ళ వెయిట్ బట్టి మీరు వేసుకోండి రైసు. దాన్ని నున్నగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక మీరు చూసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకొని థిక్నెస్ చూసుకొని మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. తర్వాత మిశ్రమాన్ని బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నెయ్యి ఆప్షనల్, మీకు కావాలంటే యూజ్ చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వెదర్ ప్రకారం చాలా దగ్గు ఎక్కువ అవుతుంది పిల్లలకి, అందుకని నెయ్యి ఆప్షనల్. మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదు. అంతే, వేడివేడిగా మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.